హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో నేను ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తానండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈ జాతర అండి, మా ఊరు పక్కన చల్మేడ అనే ఊర్లో జాతర జరుగుతుందండి. ప్రతి ఇయర్ జరుగుతుందండి. ఇది జాతరల సీజన్ అండి. అందుకే మీకు ఇది నెక్స్ట్ జాతర పెడుతున్నానండి. ఫస్ట్ ఒక వీడియో చేశాను జాతరది. ఇది నెక్స్ట్ అండి మా ఊర్లో జాతర. ఫస్ట్‌దేమో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరిగిందండి. ఇదేమో మా ఊరు దగ్గర అండి. సో చాలా బాగా జరుగుతుంది. అసలు చాలామంది వస్తారండి. అసలు నడవడానికి కూడా ప్లేస్ ఉండదండి. అంతమంది వస్తారు. అండ్ ఎమ్మెల్యే కూడా వచ్చాడండి. నరేందర్ రెడ్డి అని ఎమ్మెల్యే వచ్చాడు ఇక్కడికి. సో చూడండి మీరే ఎంతమంది వచ్చారో. ఇక్కడ నేనైతే ఇక వాయిస్ ఓవర్ ఇస్తూ చేద్దాం అనుకున్నానండి. కానీ అస్సలు వీలు కాలేదు. ఎందుకంటే చాలా నాయిస్ ఉంటుంది కదండీ! జాతర కదా! ఫుల్ పబ్లిక్ ఉంటారు కదా! సో అస్సలు కుదరలేదండి. ఇంకా నేను ఇట్లా నా ఫేస్‌కి కెమెరా పెట్టుకుంటే కూడా నా సన్‌లైట్ అనేది నా వెనకాలే ఉందండి. అసలు నా ఫేస్ కనబడట్లేదు క్లారిటీగా. సో అలా నేను డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను. మాట్లాడలేకపోయానండి. ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. జాతరలో కూడా మాట్లాడడానికి అసలు కుదరలేదండి. ఎందుకంటే నాయిస్‌గా ఉంటుంది కదా! సో అందుకని మాట్లాడలేకపోయాను. ఇక్కడైతే మేమందరం సాయంత్రం వెళ్ళామండి 4 గంటలకి. ఇక్కడ తెలంగాణలో ఏందంటే జాతరల సీజన్ అండి. ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో స్టార్ట్ అవుతుందండి జాతర. బండ్ల జాతర. జాతరకి బండ్లు తిరుగుతూనే ఉంటాయండి. ఇక్కడ కూడా తిరిగాయి. ఒకటే మేమొచ్చేసరికి ఒకటే కనబడిందండి. ఇంకా చాలా వస్తాయి. కానీ కనబడలేదు. సో చాలా రాష్ట్రాల్లో ఇలా ఉంటుందండి. అంటే మేము మా తెలంగాణలో ఇది జాతర అని పిలుచుకుంటామండి. అంటే ఇది ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుందండి. అంటే కొన్ని ఊర్లోకి ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర స్టార్ట్ అవుతుందండి. అక్కడి నుంచి ఇంకా ఊరూరికి ఇలా జరుగుతూనే ఉంటుందండి. లాస్ట్‌కి మా పక్కనే టౌను రాంపేట అని చెప్తుంటాను కదండీ! సో అక్కడితో ఎండింగ్ అయిపోతుందండి ఇంక జాతరలంటే. ఇంకా లాస్ట్ చివరికి మా ఊరు తర్వాతనే నెక్స్ట్ రామంపేట అండి. అక్కడితో అయిపోతుంది జాతరలని. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కి వస్తాయండి. హ్మ్. సో ఇక్కడైతే దీన్ని మేము జాతర అని పిలుచుకుంటాము. సో చాలా రాష్ట్రాల్లో కూడా ఇలా జరుగుతుండొచ్చు. దాన్ని ఎగ్జిబిషన్ అంటారు. అని పిలుస్తారు. మేము జాతర అని పిలుస్తామండి. ఎగ్జిబిషన్ అనము. ఈరోజే స్టార్ట్ అనమాట. అంటే 3 డేస్ జరుగుతుందండి. అంటే ఎక్కడెక్కడైతే జాతర జరుగుతుందో 3 డేస్ జరుగుతుందండి. ఫస్ట్ రోజు ఏంటంటే బండ్లు తిరుగుతాయన్నమాట. ఆ రోజు వేరే కొంచెం దూరం నుంచి వచ్చేవాళ్ళు కొనుక్కుంటారండి. వాళ్ళకి అవసరం ఉన్నయి కొనుక్కొని తీసుకెళ్తారు. కొంచెం పక్కనే ఉండే ఊర్లో వచ్చేసి ఏందంటే ఏం తీసుకెళ్ళరు. జస్ట్ బండ్లు తిరుగుతాయన్నమాట. వాటిని చూడడానికే వస్తారనమాట. వాటిని చూసేసి వెళ్తారు. వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే వస్తారనమాట. నెక్స్ట్ డే వచ్చి ఇంకా వాళ్ళకి అవసరం ఉన్నాయి. ఇంకా తినేవి, ఇంకా ఏమైనా ఇంట్లో కావాల్సినవి, లేడీస్‌కి కావాల్సినవి ఐటెమ్స్ అలాంటివి కొనుక్కొని తీసుకెళ్తారండి. ఇంకా మేము కూడా జస్ట్ చూసే వెళ్ళామండి. ఏం తీసుకోలేదు. పిల్లలు కానీ, మేము కానీ ఏం తీసుకోలేదు. ఇంకా అక్కడికెళ్ళి మేము కాసేపు కూర్చొని వెళ్ళామండి. ఇంకా నెక్స్ట్ డే వెళ్తాము. తెల్లవారి వెళ్తామండి. వెళ్ళి ఆ రోజు ఇంకా మాకు కావాల్సినవి ఏమైనా ఉంటే కొనుక్కుంటామండి. ఇక్కడొచ్చేసి ఏంటంటే మా ప్రవీణ్ మార్కెటింగ్ చేస్తాడండి. అంటే కూల్ డ్రింక్స్ వాటిలో జాబ్ చేస్తాడు. సో అవి స్టాల్ చూసారు కదా! సో ఉన్నాడండి మా తమ్ముడైతే. అక్కడే ఉన్నాడు. ఇంకా నేను పాపని ఎత్తుకొని ఇంకా తిరుగుతున్నానండి. ఎందుకంటే నలుగురు పిల్లలు కదండీ! ఇంకా మా మా పాప నేను ఎత్తుకున్నాను. మా బాబునేమో మా మరదలు ఎత్తుకుంది. మా మా నిస్సినేమో మా నాన్న ఎత్తుకున్నాడు. ఇంక మా అల్లుడినేమో మా అమ్మ ఎత్తుకుందండి. ఒక్కొక్కరు నలుగురు ఎత్తుకున్నామండి. ఇంక వాళ్ళు నడవలేరు కదండీ! జాతర కదండీ! ఫుల్ పబ్లిక్ ఉంటారు కదా! సో అందుకని ఇంకా వాళ్ళు నడిపించలేక మేము ఎత్తుకున్నామండి. నడిపిస్తేనే చిన్నపిల్లలు కదండీ! తప్పిపోతారని చెప్పేసి ఇంకా మేము ఎత్తుకునే తిరిగామండి జాతర మొత్తం. ఇంకా వాళ్ళని ఎత్తుకొని తిరిగేసరికి చాలా అలసిపోయామండి మేమైతే. ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకునేవైతే ఉన్నాయండి ఇక్కడైతే. అక్కడ ఇందాక చూసారు కదా! మా కోడలు దీంట్లో ఈ గుర్రం బొమ్మలు ఉన్నాయి కదండీ! దాంట్లో కాసేపు ఆడుకుందండి. ఇంకా మా పాపను అక్కడ దీంట్లో ఈ కారు దాంట్లో మా నిస్సి ఎక్కింది, కానీ మా పాప అయితే ఎక్కమంటే భయపడిందండి. ఇంక సర్లే అని వదిలేసాము. ఇంకా జెయింట్ వీల్ ఉంది కదండీ! దాన్ని చూస్తూ అలా నిలబడిపోయామండి. ఎందుకంటే దాంట్లో ఎక్కిన వాళ్ళందరూ కూడా అరుస్తున్నారండి చాలా.
అది చాలా భయంకరంగా ఉంటుందండి. అది గాల్లో ప్రాణాలు తేలినట్టుగా ఉంటుందండి. అండ్ ఇక్కడ మేము పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు వస్తున్నారంట అండి ఈ మధ్య. వాళ్ళు మైక్‌లో అనౌన్స్ చేస్తున్నారండి. అది వినబడి ఇంకా మేము ఇంకా భయపడిపోయి ఇంక పిల్లల్ని అసలు దింపలేదండి. మాకు ఇబ్బందయినా పర్వాలేదు కానీ పిల్లల్ని ఎత్తుకొనే తిరిగామండి. అండ్ ఇక్కడ మేము ఎక్కడికెళ్తున్నామంటే ఇంకా కాసేపు అక్కడ చివరికి లాస్ట్ అండి. అక్కడికెళ్ళి కాసేపు కూర్చొని ఏవైనా బజ్జీలు, మిర్చీలు తిని ఎళ్దామని అనుకున్నాము. అందుకే అక్కడికెళ్తున్నాము. అక్కడండి చూస్తున్నారు కదా! అక్కడ టెంపుల్ ఉంది. అక్కడ కమాన్ అండి. రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ పార్క్ ఉంటుందండి అక్కడ. అటు సైడు. ఇంకా అటు లాస్ట్ సైడ్ అయితే మేము వెళ్ళి కాసేపు కూర్చున్నామండి అక్కడ. ఇక్కడే అండి మేము చిన్నప్పటి నుంచి నాకు గుర్తండి. నేను చిన్నప్పటి నుంచి జాతరకు వెళ్తున్నాను. ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ బజ్జీలు, ఎగ్ బజ్జీ అమ్ముతారు. మిర్చీలు అండ్ పాపడాలు, మళ్ళీ నల్లా అని అమ్ముతారండి. అది ఒక నల్లా అంటే ఏందంటే బ్లడ్ ఉంటుంది కదండీ! దాన్ని ఉడకబెట్టేసి దాన్ని పోపేసి అమ్ముతారండి. అండ్ ఇక్కడ వచ్చేసి కల్లు అమ్ముతారండి. చెట్టు కల్లు. ఇక్కడ తెలంగాణ సైడ్ ఉంటుంది కదా! సో, అది అమ్ముతారు. ఇక్కడ అందరూ ఇక్కడ వచ్చి ఇవి తినేసి వెళ్తారండి. తినకుండా ఎవ్వరు ఊరికేనే వెళ్ళరండి. ఖచ్చితంగా తినేసి వెళ్తారు. సో, మేము కూడా ఇక్కడికొచ్చేసి అక్కడ కూర్చొని ఇంకా ఎగ్ బజ్జీలు మా పాప పిల్లలకి, ఇంకా మేమైతే మిర్చీలు తినేసి వెళ్ళామండి. ఇక్కడైతే వెళ్తున్నామండి. ఇంక తినేసి వెళ్తున్నాము. ఇంకా సన్‌లైట్ అనేది ఫేస్‌కే పడుతుందండి. అస్సలు తీసుకోవడానికి రావట్లేదు. మొత్తం ఎండ కదండీ! ఎండ పోలేదు కదా! సాయంత్రం ఈవినింగ్ 5 అవుతున్నా ఎండ పోలేదనమాట. మేము 4కే వెళ్ళాము ఇక్కడ నుంచి, ఇంటి నుంచి. ఇక్కడ చూడండి మొత్తం అవే అనమాట. ఎక్కడ చూడండి బజ్జీలు, మిర్చీలు, కల్లు ఇవే ఉంటాయి ఎక్కువైతే. ఎక్కడ చూసినా అవే అనమాట. వచ్చిన వాళ్ళందరూ అవి తినేసే వెళ్తారనమాట. ఇది ఇంకా లాస్ట్‌కైతే మేము చూసేసాము, తినేసాము. ఇంక వెళ్తున్నామండి. ఇంటికైతే వెళ్తున్నాము. సో, ఇదండి వీడియో. జాతర వ్లాగ్ అండి. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ అండి.